బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య దూరం ఉందన్న సంగతి తెలిసిందే. అది ఎన్నో సందర్భాల్లో బహిర్గతం అవుతూనే వస్తోంది. అయితే రిలేషన్ ప్రొఫెషనే అని అంతా అనుకుంటారు. అలా ఓ టాక్ షో హోస్ట్ అయి ఉండి కనీసం అటువైపు వచ్చిన గెస్టులకు ఎన్టీఆర్ తో బంధం ఉన్నా కూడా అసలు ఆ టాపిక్ ను కూడా ప్రస్తావించడం లేదు. రీసెంట్ గా డాకు టీమ్ తో బాలయ్య చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలో బాబీ చేసిన అన్ని చిత్రాల గురించి మాట్లాడారు. కానీ ఎన్టీఆర్ సినిమా గురించి అస్సలు ప్రస్తావించలేదు. బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో ఇంతవరకు ఎన్టీఆర్ పేరు ఎక్కడ రాలేదు. అసలు ఎన్టీఆర్ ప్రస్తావన అనేదే ఈ షోలో ఉండకూడదు అన్న రూల్ ఉన్నట్టుగా ఉంది. అందుకే బాలయ్య అయితే ఎప్పుడు ఎన్టీఆర్ పేరుగా అతను నటించిన సినిమాల పేర్లు కూడా తీసుకోడు. వచ్చిన గెస్ట్లతో ఎన్టీఆర్ కు బంధం ఉన్నా కూడా ఆ టాపిక్లను మాట్లాడరు. అసలు వారి గురించి మాట్లాడొద్దు అని ముందుగానే గట్టిగా చెబుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా డాకు మహారాజ్ టీం బాలయ్యతో సందడి చేసింది. ముందుగా డైరెక్టర్ బాబీ వచ్చాడు. బాబీ కెరీర్ పవర్ సినిమాతో మొదలైంది. ఆ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకిమామ, వాల్తేర్ వీరయ్య అంటూ ఇలా సాగుతూ వచ్చింది. బాబీ సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ నువ్వు చేసిన ఒక్కో సినిమా గురించి అందులోని హీరో గురించి చెప్పాలని బాలయ్య అడిగారు. అలా రవితేజ, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగచైతన్య, చిరంజీవి బొమ్మలు వేసి వాటి గురించి అడిగారు బాలయ్య. మరి అదే బాబీ ఎన్టీఆర్ తో జై లవకుశ చేశాడు. కానీ అక్కడ ఎన్టీఆర్ బొమ్మ మాత్రం వేయలేదు. ఎన్టీఆర్ టాపిక్ రాకుండా కట్ చేశారు. వచ్చిన గెస్టులు కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండానే జాగ్రత్త పడ్డారు. రీసెంట్ గా దేవర నుంచి నాగవంశి బాగానే ప్రాఫిట్స్ పొందాడు. కానీ నాగవంశి నోటి నుంచి కూడా ఎన్టీఆర్ టాపిక్ రానివ్వలేదు. అటు బాబీ కూడా ఎన్టీఆర్ పేరు ఎత్తలేదు. బాలయ్య ముందు ఎన్టీఆర్ పేరు వినిపించకూడదు అనే రూల్ ఆ షోలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరో సందర్భంలో తమన్ తనకు సితారా, హరిక అండ్ హాసిని బ్యానర్లతో ఉన్న బంధం గురించి చెప్పాడు. తాను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలోనే అరవింద సామెత, అలా వైకుంఠపురంలో భీమ్లా నాయక్, ఇప్పుడు డాకు ఇచ్చారు అంటూ తమన్ చెప్పుకుంటూ పోయాడు. అరవింద సామెత అనే పేరు రాగానే టాపిక్ డైవర్ట్ చేస్తూ నేషనల్ అవార్డు వచ్చింది వాళ్ళ బ్యానర్ లోనే అంటూ అలా వైకుంఠపురంలో గురించి బాలయ్య పరోక్షంగా స్పందించారు. ఇక ఇంత వైరం ఉంటే ఎన్టీఆర్ అనే వ్యక్తిని ఆ షోలో ఎప్పటికీ చూడలేము. ఆ షోలో ఎన్టీఆర్ బాలయ్య కలవడం, కనిపించడం అనేది జరగదన్నమాట. అయితే ఎన్టీఆర్ సినిమా పేరు కూడా చెప్పలేరా, పలకలేరా? ఎందుకు ఇంత ద్వేషం అంటూ సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. ఇక నందమూరి యాంటీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మరింతగా రచ్చ చేస్తున్నారు.